మంచి నువ్వేనా అందులో నుండి పెట్టుకో నుండి పెట్టుకో బాగా నుంచి మాట్లాడుతున్నాం ఆట అంటే రేట్లకి ఏం చేయాలి అక్కడ నందమూరి తారక రామారావు గారి మానవ పత్రిక అందరి నివాసు జలస్రవంతి పథకం అనేది ఈ జిల్లాకు వరంగా మారింది. అంత్యస్థాయిలో గడిచిన ప్రభుత్వంలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా అటకెక్కించేసి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని దాదాపు 90% మేర 95% మేర పూర్తి చేయించినారు. మిగిలిన 5% మేర కూడా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఊరుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున ప్రభుత్వం మారింది. మా వంతు బాధ్యతగా ఈ నియోజకవర్గంలో రైతాంగం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులను పూర్తి చేయాలనే ఆలోచనతోనే కాలువ గట్ల ఎంబడితో నడుస్తూ పోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో దీన్ని అవగాహనలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి, కాలువ వెంబడతా దాదాపు చెట్లు పెరిగిపోయేసి ఒకవేళ వచ్చే రోజుల్లో నీళ్ళను వదిలినా దాని వేగాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితిలో కాలువ పరిస్థితుంది. దానికి కూడా పీడీ గారిని అడిగేసి డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్ పెట్టమన్నాము. ఎంఎన్ఆర్ఈజీఎస్లో పెట్టేసి దాన్ని క్లియర్ చేయమని చెప్పేసి కూడా అడుగుతాము. అంతే స్థాయిలో కొన్ని చోట్ల అక్కడ కూడా పెండింగ్ ఉన్నాయి వర్క్స్, చిన్న స్లాబ్ వేయడం ఇటువంటివన్నీ. కాంట్రాక్టర్ని వాళ్ళందరినీ సమన్వయపరిచి పూర్తి స్థాయిలో దీన్ని యాక్టివేట్ చేసుకొని ప్రభుత్వం దగ్గర దృష్టి కూడా తీసుకుని ఏదైనా నిధులు చిన్న ఉన్నా కూడా దాన్ని కూడా వాళ్ళకి బిల్స్ ఏదైనా కొన్ని ఒక 5 కోట్లు 6 కోట్లు చేసిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక ప్యాకేజ్ చూస్తున్నాం, ఇంకా 14 ప్యాకేజ్. ఈ 5 కోట్ల రూపాయల డబ్బులు కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. తద్వారా ఈ ప్రాంతంలో ఏదైతే పట్టణము నాగారెడ్డిపల్లి అదే రంగా తలుపులకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటిని త్వరితగతిన పూర్తి చేస్తాము. వచ్చే ఎండాకాలంలో రైతాంగం నీటికి ఇబ్బంది లేకుండా, వ్యవసాయానికి నీటికి ఇబ్బంది లేకుండా చూస్తాము. అదే రంగా తాగునీరు అవసరాలకు కూడా పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాము. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధినేతకు కానీ ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల, వాళ్ళ జీవితాల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల పట్ల వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావాలా, మంచి మార్పు తీసుకురావాలనే ఆలోచన లేకపోతే, చిత్తశుద్ధి లేకపోతే ఏ రకంగా రాష్ట్రము అధోగతి పాలవుతుందో ఈ చిన్న సమస్యలే ఒక ఉదాహరణ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనంగానే కనపడుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. మారింది ప్రజల కూడా ఆలోచనతోనే, విచక్షణతోనే, ఒక మార్పును కోరుకుంటూనే ఈ రాక్షస ప్రభుత్వాన్ని తుదమిట్టిస్తూ ఒక మంచి ప్రభుత్వం కావాలా, ప్రజారంజక పరిపాలన ఇచ్చేటువంటి ప్రభుత్వం కావాలా, అభివృద్ధి కాముకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోనే మ్యాండేట్ ఇచ్చినారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం తీసుకుపోతారు. మా వంతుగా ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా పోతాం. మా నియోజకవర్గాన్ని కూడా అంతే స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నిలుపుతామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. చెప్పిస్తాం. ఇక సమాధానం షుడ్ నాట్ బి ఆన్సర్, ప్రొఫెషనల్గా ఆన్సర్ చేయండి. ఈ టైం నేను మొదలు పెట్టిస్తాను. ఈ టైం ఒకరోజు పని సార్ అది. ఇప్పుడు నువ్వు శ్రీరంగ మాట్లాడి చేసేకైతుందా లేదంటే నువ్వు డైరెక్ట్
వచ్చేది అది సెకండరీ. నువ్వు ఫస్ట్ వెన్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద వర్క్ అనేది సార్ చెప్పడం. ఎప్పుడు చేయగలవు, నీ చేత అవుతుందా లేదు అంటే ఇంక పై లెవెల్కి పోతుంది నెక్స్ట్ ఇష్యూ. నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను సార్ వీఆర్ ఆన్సరబుల్ టు దెమ్. వాళ్ళందరూ మనం జవాబు చెప్పాలా, ఇది తమాష కాదు. వాళ్ళందరూ ఆశలు ఇవి. మన ఆయన ఇచ్చినాడు ఇదేమన్నా వాళ్ళు ఇచ్చింటే వచ్చింటుంది మనకి. ఇది 10 సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఎప్పుడు చేయిస్తారు చేపిస్తాను సార్. ఏంది మీకున్న కన్స్ట్రెంట్ ఏంది? మాకు కాంట్రాక్ట్లో ఉండాలి సార్, వీళ్ళు వస్తేనే చేస్తాను. వాళ్ళు వచ్చేనంటే రాకుండా పోతే వేరే వాళ్ళతోనే చేయించాలి కదా. మీరు ఒక రోజు పని అని చెప్తున్నారు. లేమెన్ లాంగ్వేజ్లో దిడవండద ఇంజనీరింగ్ లాంగ్వేజ్, లేమెన్ లాంగ్వేజ్లో ఎప్పుడో చేసేవాళ్ళు. కొద్ది పెద్దగా బాగా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి సార్. అది బాగుంది సార్, చేసుకోవాలి సార్. అది ఫస్ట్ ఈ వాటర్ క్లోజ్ చేయాలి. స్ట్రెంగ్త్నింగ్ ఎంఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ కూడా పెట్టుకుంటారు కదా మీరు. కన్వర్జెన్స్ ఎందుకు పెట్టుకోరు? అది ఎన్ఆర్ఈజిఎస్ కూడా బండ్ స్ట్రెంగ్త్నింగ్, క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్కి, డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. మీరు దాన్నైనా కన్వర్జెన్స్ తీసుకొని మీ దగ్గర డబ్బులు లేకపోతే పెట్టి చేయించేసేయండి, మళ్ళీ బిల్ చేసుకోండి. దాంట్లో పెట్టిస్తాం. పెట్టించి చేయించేసరికి మీరు పెట్టి శాంక్షన్ తీసుకొని నిలబడుతుంది. వర్క్ చేయించేసేయండి, మొదలు పెట్టించేసేయండి. ఏదో దాంట్లో మీరు అకామిడేట్ చేసుకునే శక్తి మనకు లేకపోతే ప్రాజెక్టులు ఎట్లా కంప్లీట్ అవుతుంది? మా దాంట్లో మాకు ఫండ్స్ అయితే ఏం లేవు సార్. ఫండ్స్ లేవు కానీ మరి మీరు వాడేసినారు అప్పుడే. ఆల్రెడీ దాని బిల్స్ కూడా అయిపోయింటాయి. కంప్లీట్ చేసినారు సార్. ఇప్పుడు వాటర్ బిల్స్ కూడా అయిపోయింటాయి, నాకు తెలుసు. వాళ్ళ పరిస్థితి తెలుసు. బిల్స్ కూడా వాడేసింటారు అప్పుడే. అట్లా వదిలేసిపోతారు అంతే. ఎండ్ ఆఫ్ ది డే ద పబ్లిక్ ఆర్ ద లూజర్. పబ్లిక్ ఈజ్ ద లూజర్. ఎవరు జవాబుదారు దీనికి? మేము చేసిస్తాం సార్. రోజు మండే ఎప్పుడు మొదలు పెడతారు? బేస్తవారం నాడు సాయంత్రం నాకు ఫోన్ చేయి. వర్క్ స్టార్ట్ చేసినారు లేదా చెప్పు. ఓకేనా? కష్టపడిపోతుంది మళ్ళీ అదే విషయం సార్. ఇప్పుడు ఇక్కడ వరకు మనం వాల్ వేసేసి స్లాబ్ వేసేస్తాం. బేసిక్గా మీరు ఆక్విడక్ట్ ఏ పర్పస్లో డిజైన్ చేస్తారు? మీకు దీని యూసేజ్ ఏంటి? అంటే ఏం లేదు సార్, మనకు వాగు కోర్సు క్రాసింగ్ ఉంది అనుకోండి, కన్సిడరబుల్ డిశ్చార్జ్ ఉంది అనేటటువంటి కింద వాగు కోర్సును పంపించేసి పైన యాక్యురేట్ కన్స్ట్రక్షన్ చేస్తాం. డిసైడ్ వాగు ఉంది, కింద వాగు వెళ్ళిపోతుంది. సో అంటే ఈ అబ్స్ట్రక్షన్ ఫర్ న్యాచురల్ వాగు ఉండకూడదు ఉన్నట్టు అంతే సార్. అంటే దిస్ ఈజ్ కెనాల్ క్రాసింగ్, దట్ ఈస్ రోడ్ అంతే. ఫర్ ట్రాఫిక్ మూవ్మెంట్ ఇది వచ్చేసి దిస్ ఈజ్ ఫర్ వాటర్ ట్రాన్స్మిషన్ మూవ్మెంట్. అది ఉంటుంది పైన ఫుడ్ మామూలుగా మనం వెహికల్ రెయిన్ వాటర్ ఫాలో అవుతా ఉంటుంది, ఎక్కడ వాటర్ ఫాలో అవుతా ఉంటుంది. వర్షము నీళ్ళు వాగులు అన్నీ కూడా న్యాచురల్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నాగారెడ్డిపల్లికి ఊరికి దాంతో వేరు దావుడి అటువరకు అయితే డబ్బులు బాగా మిగులుతాయి. అటువరకు పెట్టుకుంటాం. ఇది కొద్దిగా సెంట్రింగ్ లేబర్, సెంట్రింగ్ మెటీరియల్, స్టీలు, సిమెంట్ ఇదంతా కొద్దిగా మెటీరియల్ అరేంజ్ చేసుకుంటాం. కొద్ది టైం పడుతుంది. ఫస్ట్ అప్పుడు స్టార్ట్ చేస్తాం. దొంగతనాలు చేసిన స్టీల్ కొట్టుకొని పోతే పట్టించుకోరు కానీ మీరు పని చేసే స్టీల్ లేదంటారు. ఏంటంటే లోకల్ దొంగతనం చేసి రోడిజం చేసి తీసుకుపోతే మీరు పట్టించుకోలేరు. స్లాబ్ వేయలేరు, మన దగ్గర స్టీల్ తెచ్చుకోలేరు. ఇదైతే మేము చాలాసార్లు ఇన్సిస్ట్ చేసాం సార్. మీ ట్రాన్సిట్లో టౌన్ నుంచి కదిరి నుంచి కూడా తెప్పి చేసేద్దాము, స్లాబ్లు అయిపోయినాయి అక్కడ. ఎందుకంటే సెంటరింగ్ కూడా రెడీగా ఉండింది సార్. ఓన్లీ కాంక్రీట్ కోసం వీళ్ళు ఇది చేసుకుంటారు. మనం కూర్చుంటలే, మీతో కూర్చుంటే పదండి. ఎందుకంటే మనం మీకు మళ్ళీ ఇప్పుడు ఎందుకు కావాలి? మేకలో గొర్రెలు పైకి పోయడానికి 3 కిలోమీటర్ల వరకు లేవు సార్. ఊరికే పిచ్చి లేదు సార్. మనవన్నీ 2 సంవత్సరాల నుంచి వస్తున్నాయి సార్. అవి ఏమంటే కాలువలోకి వస్తాయి, లేదంటే ఇట్లా వచ్చేస్తాయి. అది మామూలుగా అట్టే వేడి అట్టే పోవాలి. బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి లేక నీళ్ళు పోవాలి. ఒడ్డుది వచ్చి ఆయన చెప్పిన తర్వాత తీసేశారు సార్. అది కూడా అది నిండింది అనుకో మొత్తం మళ్ళ మీద వెళ్ళిపోతాయి నీళ్ళు. యాక్చువల్గా అది ఒడ్డు కట్టి కానీ యూటీ కానీ స్ట్రక్చర్ అది మన వాళ్ళు తీసేశారు. కట్టాలి అది ఇన్లెట్ గా చేసుకున్నారు సార్. ఒకసారి చూడండి నంబర్ ఎవరుకుందో వాళ్ళు చెప్తాం. మీది ఫోన్ నంబర్ ఉంటుంది సార్. దీని ముందర
లోపుగా వచ్చి ఇట్లా వచ్చేస్తాయి వాల్స్ బోత్ సైడ్స్, అప్ స్ట్రీమ్ ఆన్ బోత్ సైడ్స్ సార్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో అది ప్రొటెక్షన్ ఉంటుంది సార్ స్ట్రక్చర్కి. లేదంటే ఏమవుతుందంటే మనకి ఈ బ్యాంకింగ్ ఇబ్బంది పడుతుంది. ఒకటి గ్లైడింగ్ అవును సార్, ఫెసిలిటేట్ చేయడం ట్రాన్సిషన్ మూమెంట్ సార్, లేకపోతే అట్లా మట్టి అంతా ఇదైతుంది. ఎందుకు ఈ ఇది కూడా ఇప్పుడు పెండింగ్ ఉంది, రిటైనింగ్ వాల్ కూడా ఉంది సార్ వాల్ పెయింటింగ్. ఇప్పుడు ఈ హెచ్ఎన్ఎస్ఎస్లో కాలం వెంబడతా ఇట్లా వర్షాకాలం వాళ్ళు నీళ్ళు వదలరు, ఇప్పుడు స్టోర్ చేసుకుంటారు. వాళ్ళు వదిలే టయానికి దీని లోపల అంతా బాగా బుషెస్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి. మీకు వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గుతా పోతుంది. వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గితే టేల్ పాయింట్కు వాళ్ళు వాటర్ పుష్ చేయలేరు అనుకున్న చోటికి. మీరు ఎంఎన్ఆర్ఈజిఎస్లో గతంలో కూడా హెచ్ఎన్ఎస్ఎస్ఈ గారు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిప్రజెంట్ చేస్తున్నారంట. ఎంఎన్ఆర్ఈజిఎస్లో పెట్టించండి ఇక్కడ అని. రైతులకు ఇబ్బంది నీళ్ళు రావడంలే. మీరు ఎందుకు కానీ టేకప్ చేయట్లేదు సార్ పీడీ గారు? ఇది మీరు అర్త్ వరకే పెట్టండి, పోనీ వాటర్ బాడీస్ని డెవలప్ చేస్తున్నట్టే పెట్టండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ విష్ దెర్ విల్ బి ఎ విల్. దీన్ని డీసిల్టింగ్ కిందే పెట్టండి. డీసిల్టింగ్ చేసేటప్పుడు ఆ చెట్లు కూడా పీకి పారేస్తారు అంతే. డీసిల్టింగ్ కూడా అవసరమే, అక్కడక్కడ మన్ను మేటేసి ఉంటుంది ఇక్కడ. అది ఈ వాళ్ళకి పని ఈజీ అయిపోతుంది. ఇక్కడ పెద్దగా తవ్వేదేమో ఇబ్బంది ఉండదు, చెట్లు పీకేస్తారు. వాళ్ళకు చెప్పే చేయించండి. వాళ్ళు దేర్ షుడ్ బి సమ్ కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ యూ అండ్ హెచ్ఎన్ఎస్ఎస్. వాళ్ళు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు ముందుకు రావట్లా. ఎప్పుడు పెట్టుకుంటారు మీ ఇద్దరు? ఇక్కడే ఉన్నారు, మాట్లాడుకోండి. ఇక్కడే ఉన్నారు ఈ గారు, మీరు మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకొని చేయండి. ఆయన గుడ్ మార్నింగ్ సార్, నేను మురళి సార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెరిగొండ హెచ్ఎన్ఎస్ఎస్ సార్. అదే మనం లాస్ట్ టైం అయితే ప్రెజెంటెడ్ పర్సనల్లీ 3 times చెప్పాము, మళ్ళీ లెటర్ కూడా రాసాము. మీరు మన వాళ్ళకి చెప్తే నేను ఇమీడియట్గా మన జైలు వీళ్ళు కాబట్టి మీ ఆఫీస్ మిమ్మల్ని అప్రోచ్ కమ్మని చెప్తాను సార్. లే ఇప్పుడు మీరు అంటే మీరు ఇప్పుడు ఎప్పుడు సార్ లాస్ట్ టైం మన మీ కన్నా ముందు ఉన్నారు చూడండి సార్, ఆయన రామాంజనేయులు ఉన్నప్పుడు నేను 3 సార్లు మన కలెక్టర్ గారితో కూడా అప్పుడు చెప్పించాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పంపించమంటారు సార్? నేను మా జైలు మీ ఆఫీసు పంపిస్తాను, జైలు డీల్ ఎప్పుడు పంపి. సో రేపు నో ప్రాబ్లం, ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడే ఉంది మా డి గారు, ఆమె రేణుకా అనేది నేను నా తరఫునే పంపించినాను. ఆమెను మీతో మాట్లాడమని చెప్పమంటాను. ఇంకో జేఈ కూడా ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి అని, ఇప్పుడే మాట్లాడతాడండి, మీతో మాట్లాడతాడు. పంపిస్తాను. ఓకే రైట్ థ్యాంక్ యూ. మ్యాక్స్ వల్ల చేసింది ఫస్ట్ మ్యాక్స్ లైన్ పని పని మనం పని చేస్తాం. లైనింగ్ వర్క్ మీకు సబ్మిట్ చేస్తాం సార్. మనకు అనుకునేది మెయిన్ గిట్టన్నా లైనింగ్ చేసుకోగలుగుతాం సార్. ఇవన్నీ లైనింగ్లో వచ్చేస్తాయి వాల్యూ ఆఫ్ వర్క్ ఎంత ఉంది సార్? ఇప్పుడు మన లైనింగ్ అంటే ఒక 80 కోట్లు కావాలి సార్ 2 టన్నులకి. ఈ చిన్న వర్క్లు చేసుకోవాలంటే ఒక 3 కోట్ల దాకా అవసరం వస్తుంది సార్. ఎమర్జెన్సీగా కావాలా, సీటప్ ఇవన్నీ తీసుకోవాలంటే 3 కోట్లు కావాలి సార్. లైనింగ్ 2 టన్నులు చేసుకోవాలంటే ఒక 80 కోట్లు ఉంటే మనకు ఫుల్ షాప్లో ఫుల్ ప్లేట్ చేద్దాం. మరి అన్నట్టుగాను మనకు డైలీగా వాటర్ తెచ్చుకోవడానికి, ఇల్లు పంపడానికి వీలుగా అవుతుంది.
ప్లస్ ఈ మధ్యలో ఉన్న హడిల్స్ అన్నీ పాస్ అయిపోతాయి సార్ మనకు ఈ 20 కిలోమీటర్స్ ప్లస్ ఫర్దర్గా ఉండే ఒక 20 కిలోమీటర్స్ అందులో కంటిన్యూటీగా మనకు వచ్చేస్తాయి సార్. ఫర్దర్ పోదాం చెరువుకు ఫస్ట్ నీళ్ళు వస్తే కదా చెరువు నీళ్ళు అయితే చాలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు మనకు ఆల్ అలాంగ్ ద కెనాల్ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ చేసుకోవడానికి మీకు ఉన్నటువంటి స్కోప్ ఆఫ్ అంటే సార్ మనం లక్క సముద్రం ఉంది. అవును సార్ లక్క సముద్రం చెరువు నీళ్ళు ఇవ్వాలంటే అదే సార్ మనం ఆ స్ట్రీమ్లో ఏదైనా ఇంటి దగ్గర కానీ టన్నల్ దగ్గర కానీ తీసేసుకొని ఏదో ఒక స్ట్రీమ్ వేసుకొని స్ట్రీమ్లో అందుకని మనం సపరేట్గా డిస్ట్రిబ్యూట్ కానీ అట్లా స్ట్రీమ్లో నుంచి చేయలేరులేండి. చేస్తే పర్పస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ నాట్ బి సర్వ్. అంటే ఇవి ఇక్కడే అయిపోతాయి అది కాదు. కానీ బేసిక్గా ట్యాంకులకు దాని డౌన్ స్ట్రీమ్లో ఉండే ట్యాంక్స్ అన్నింటికి మనం అంటే ఇప్పుడు లక్క సముద్రం దగ్గరలోనే వస్తుందా దీనికి? దగ్గర ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు. దానికి దగ్గరలో కాలువ పక్కల్లో ఉండేది చెరువులు ఏంటి? సముద్రం ఉంది మనము కెనాల్ డౌన్ దాంపల్లి చెరువు మాది ఉంది సార్ దగ్గర. మీరు దాంపల్లి చెరువు ఎత్తులో ఉండి లక్క సముద్రం తగ్గులో ఉంది, లేదా లక్క సముద్రం పైన ఉండి దాంపల్లి తగ్గులో ఉంది? చెరువు తగ్గులోనే ఉంటుంది. బట్రేపల్లి చెరువు తర్వాత లక్క సముద్రం వస్తుంది కదా. మీకు బట్రేపల్లి చెరువు నీళ్ళు ఇస్తాను దానికి మీరు బట్రేపల్లికి నీళ్ళు ఇస్తున్నారా? లేదు సార్ మనకు 437 ఉంది సార్. ఇప్పుడు బట్రేపల్లికి ఫీడ్ చేయాలంటే నేను ఉంటాను. పండిస్తానరా? క్రాపర్ వస్తుందా? మీరే తీసి పంపిస్తున్నారా ఎవరికైనా? ఇక్కడికే వచ్చి తీసుకుపోతాను రేటు 100 రూపాయలు కేజీ. ఏం జాతి ఇది? మెడ్జీలు ఉండాలి, మెజోల్ అంటే పెద్ద సైజు. పెద్ద సైజు ఎలైట్ ఉండాలి, బరిగి కనిది. మీకు ఈ గ్రౌండ్ ఈ వాతావరణము బాగా పట్టింది సార్, బాగా పట్టింది. 100 కేజీల దాకా వస్తుంది ఇప్పుడు స్టార్ట్. మిగతా రైతులు రైతులు ఏదో పెట్టుకుంటే వస్తాయా వాళ్ళకు కూడా? ఎవరికైనా వస్తాయి, ఏముండాలి. నెల దించి సరిపోవాలి కదా బాగా వాతావరణము. మన ఆడ మన రమేష్ బాబు తమ్ముడు ఆడ ఎట్లుంది? ఆడ బాగుంది. అది రెడ్ చాయలు, ఫుల్ రెడ్ చాయలు. మీ ఆలోచనైనా ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు? నా తెలివి ఉంది, మంచి రైతు పెద్ద తెలివి ఉంది. మీ ఆలోచనైనా ఎట్లా? కొడుకు సార్ తమిళనాడు పెట్టి చూసి వచ్చింటుంది. ఇంకా ఉంటే ఎక్కడ తెచ్చినారు సీడా చెట్టా? చెట్టు సార్. ఎక్కడ తెచ్చినారు? ధర్మపూర్ దగ్గర కృష్ణారెడ్డి గారి పల్లి. ఆయన అవి తమిళనాడు. ఆయన అవి దగ్గర నుంచి తెప్పిస్తారు. అబుదాబి. మీకు అన్నీ ఒకటే రేటు పోతాయా? మ్యాజువల్ ఎక్కువ రేటు, ఎలా మెడ్జూల్ అనేది 800 అట్లా. ఇది 100. ఇది మరి మ్యాజువల్ ఎందుకు పెట్టలేదు? అది రాదా మనకు? అది డ్రై చేయలేదు కదా సార్, అది ఎండబెట్టాలి. ఎండబెట్టి డ్రై చేసిన తర్వాత 8 రోజులు ఎండలో ఎండబెట్టి బాగా. ఇది కచ్చాదే అమ్మేస్తారు? పచ్చిదే? పచ్చిదే 10 రోజులు తీసుకుంటాం. ఇది కూడా ఖర్జూరాలు కూడా తింటారులే. బాగుంటుంది. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు 154 చెట్లు. ఇంకా పెట్టాలని ఉండవా? ఇది పెట్టాలని ఉన్నా సార్. ఇదంతా కాలం అంతా వెళ్ళిపోతే పూర్తి 2 ఎకరాలు పెట్టాలి.
ఇంకా ఒక చెట్టు 4,000 ఎంత పడుతుంది 4,000 మొక్క నీకు ఒక ఎకరాకి ఎంత 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 6,500 లక్షలు 6,5 లక్షలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వీడు 4 వెళ్ళి 5లో పడింది 5 సంవత్సరాల పాటు ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు మళ్ళీ ఏం రాదు సార్. ఉమ్. ఏదైనా పురుగు వర్షం పడితే తక్కువ ఉంటేనే పురుగు పడితే బతికేస్తుంది. మొండి జాతే చేస్తే లేదు. కానీ పురుగు పడుతుంది సుడి పురుగు. అప్పుడప్పుడు నెలకు అవుతుంది. ఎంత ఖర్చు వచ్చింది 5 ఏళ్ళకి? 5 ఏళ్ళకు ఒక 1,00,000 రూపాయలు ఎకరాకి అంతా 2 ఎకరాలు 2 ఎకరాలకి 3 లక్షల రూపాయలు పెట్టుబడి ఫస్ట్ ఫస్ట్ ఒక లక్ష ఒక ఎకరాకి. 6.5 లక్షలు 13 లక్షలు సార్ పెట్టుబడి ఫస్ట్. మళ్ళీ 3 లక్షలు 16 లక్షలు 16 లక్షలు పెట్టుబడి 2 ఎకరాలు. ఎకరానికి 13 లక్షలు. 2 ఎకరాలకు 13 లక్షలు మళ్ళీ 4 ఏళ్ళు సాగిందానికి 2 లక్షలు 16 లక్షలు పెట్టుబడి 2 ఎకరాలకి. 8 లక్షలు ఎకరానికి. పోయిన తూరి 17 చెట్లు కాసిందా ఒక టన్ను అయింది. ఈ తూరి టన్నుకి ఎంత వచ్చింది? 10 లక్షలు వచ్చింది. లక్ష. లక్ష ఇప్పుడు 100 రూపాయలు లెక్కన. ఇప్పుడు 5 టన్నులు కాసింది. ఇప్పుడు 5 లక్షలు 80 చెట్లు కాసింది. మొత్తం రాలేదు, ఇంకా అన్నీ రాలేదు. అన్నీ రాలేదు. ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇది పంట? 100 ఏళ్ళు రాదు సార్. 100 ఏళ్ళు. ఒకసారి ఇన్వెస్ట్ చేసి సంవత్సరం దాన్ని వదలకపోవడం. ఇప్పటికేమి ఇది సార్ ఇంకా పైకి పోయే కొద్దీ కష్టం. చెట్టు రాలిపోయి రాలిపోయేదానికి, ట్యూనింగ్ చేసేదానికి, చెట్లు ముళ్ళులు కోసుకునేదానికి, పట్టాలు కోసేదానికి. ఎత్తు పెరగకుండా ఉండే జాతి లేదా? లేదు సార్, ఎత్తు పెరుక్కునే జాతి లేదు. ఇంకా చూడు ట్రై చేయి, ఉంటుంది అది కూడా వచ్చేసి ఉంటుంది. ఇప్పటికేం రాలేదు. సమ్